దిస్ నాన్సెన్స్ చైతన్య? ఒక్కొక్క గవర్నమెంట్ మా మీద ఒక్కోలా నిర్ణయాలు తీసుకుంటుంది. పోయినసారి ఎడ్యుకేషన్ ఫ్రీ అన్నారు, ఈసారి ఫీజులు పెంచి కట్టమంటున్నారు. ఫీజులు నశించాలి, ఫీజులు నశించాలి. ల్యాబ్ ఫీ, క్యాంటీన్ ఫీ, లైబ్రరీ ఫీ ఇవన్నీ మేమే కడితే ఇంకా వాళ్ళెందుకు? పదవులు పల్లకీలు మమ్మల్ని తీర్చిదిద్దడానికే కదా ఈ గవర్నమెంట్ పార్లమెంట్. ఇక ఈ ఫీజులు దేనికి? మేము కష్టపడి చదువుకోవాలా? చదువు కోసం అందరు కాళ్ళు పట్టుకోవాలా? ఇదంతా నా చేతిలో ఉందా? కానీ మార్పు అనేది ఎక్కడో చోట మొదలవ్వాలి సార్. న్యాయం జరిగేలా చూస్తానని ఒక్క మాట ఇవ్వండి, మేము అందరం ఇక్కడ నుండి వెళ్ళిపోతాం. న్యాయం జరిగాక వెళ్ళిపోతాం. ఒకసారి ఎస్ఐ గారు కాల్ చేయని చెప్తాను. రేయ్, అనిత సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది ఫీజ్ ప్రాబ్లంతో కాదంట, ఏదో ఫ్యామిలీ ఇష్యూ అంట. ఫ్యామిలీ ప్రాబ్లం ఏంట్రా? రే అనితనే ఏమనొద్దురా. రే రే ప్లీజ్ రా, నా మాట విని వదిలేరా. ఏంట్రా వదిలేసేది? పిచ్చి పిచ్చిగా ఉందా? వాళ్ళు చెప్పేది నిజమేనా? యూనివర్సిటీలో 4 రోజుల నుంచి స్ట్రైక్ జరుగుతుంది. నోటీస్ బోర్డు మీద 200 మంది స్టూడెంట్ల పేర్లు, అందులో నీ పేరు కూడా చచ్చింది. ఈ టైంలో సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే ఫీజు కట్టలేక అనుకున్నా. అయినా నీ ఏజ్ ఎంత? రే సిగ్గు లేదా? ముందా చేయింది. ఏ ప్లీజ్ వద్దురా. నువ్వు ఆగ్రా. రే బాబీ చెప్పేదేం రా. ఎండలో అందరు నీ కోసం ప్లీజ్ లేకుండా వస్తుంటే నీకు సేవలు, ఫ్రూట్లు, సలైన్లు. రే బాబీ అనవసరంగా దీన్ని పెద్ద చేయకరా. నువ్వు ఒక్క మాట చెప్తే వెళ్ళిపోతాడు. ఎస్ఐ గారు, మీకు స్టూడెంట్స్ సపోర్ట్ చేయడం ఇష్టం లేదా? తమ్ముడు లేరు, అలా పైకి కరగకూడదు. దిగు మాట్లాడుకుందాం. ఇది పెద్ద రహమానుడు ఒక ఆపేడరా, సెవెన్గా లేకపోతే ఇక్కడ. సార్ మీరు ఏమంటారు సార్? ఇప్పటికిప్పుడు అన్ని జరగాలంటే కుదరదు, దయచేసి అర్థం చేసుకోండి. ప్రిన్సిపల్ గారు, ఆ అమ్మాయికి ఏదైనా జరుగుంటే మీ మేనేజ్మెంట్ రియాక్షన్ ఇలాగే ఉంటుందా, లేకపోతే ఇమీడియట్ యాక్షన్ జరిగేదా? ఎస్ఐ గారు, మీ తమ్ముళ్ళ బాధ మీకు అర్థమవుతుంది కదా. నన్నెత్తిన బాబు ఇలా ఎరిగింతారు. ఇది హాస్పిటల్ సార్, చాలా మంది పేషెంట్లు ఉంటారు. ఏదో డిసిజన్ తీసుకోండి సార్. నాకు 1 వీక్ టైం ఇవ్వండి, నేను వీసీ గారితో మాట్లాడి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. విన్నావుగా, ఒక వారం అంట దిగబోయా బాబు. పనిచేసే ముందు వెనక ముందు ఆలోచించవా? యు ఎస్కలేట్ థింగ్స్ బియాండ్ ద లిమిట్స్. సార్, కాలేజ్లో ఎవరైనా పాలిటిక్స్ చేయాలని చూస్తే మీరు ఆపండి సార్, లేకపోతే మేము ఆపుతాం. ఇదే నీ ప్రాబ్లం. యు ఆర్ టూ ఇంపల్సివ్. నువ్వు ఎప్పుడు గ్రాడ్యుయేట్ బయటికి వెళ్తావా అని చూస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈవినింగ్ ప్రిన్సిపల్ ఫోన్ చేశాడు. నాకెందుకో నువ్వు మీ తాతయ్యలాగే అనిపిస్తున్నావు. ఆయన్ని నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇలాగే దేశం, జనం, ఉద్యమాలంటూ తిరిగేవారు. ఆ పోరాటాల వల్ల ఆస్తులని పోయి ఇదిగో చివరికి ఇల్లే మిగిలింది. ఇలాంటి ధైర్యం తెగువ మంచివే, కానీ ఈ గొడవలో పోగొట్టుకున్నవే నిన్నన్నిటికన్నా ఎక్కువ బాధ పెడతాయి. రేపు వినయగాడ పొలిటికల్ ర్యాలీలకు పిలిస్తే ఏ ఒక్కడు వెళ్ళొద్దురా. మన వాళ్ళందరికీ చెప్పండి, ముందే చెప్తున్నా. ఏ ఈ టైంలో ఎందుకు వచ్చావు? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఏమేం చెప్పు. ఏడు పాప, ఏం జరిగిందో చెప్పు. ఆ పుల్లి తమ్ముడు నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు బాబీ. అందుకే చచ్చిపోదాం అనుకున్నాను, అయినా మారలేదు. ఇంకా వెంట పడుతూనే ఉన్నాడు. మరి ముందే ఎందుకు చెప్పలేదు? ముందరేదో లవ్ అంటూ వెంట పడేవాడు. నేను చాలా సార్లు చెప్పాను వద్దు అని, కానీ వినిపించుకోలేదు. అసలు కాలేజ్కి రావాలంటేనే భయం వేస్తుంది. చచ్చిపోదామని సూసైడ్ అటెంప్ట్ చేశావు. 10 రోజులు బెడ్ మీద పడున్నావు. అసలు ఆ రోజు నీకేమైనా అయి ఉంటే బుద్ధుందా? ఇంకా వాడెవడికో భయపడతావేంటి? ఎక్కడున్నాడాడు? అరేంజ్మెంట్స్ అన్ని అదిరిపోయినాయి కదా? అదిరిపోయినాయి అన్న. కామ్రేడ్, వాడు నాకు తెలుసు. నువ్వేం మాట్లాడదు, నేను మాట్లాడతా, సరేనా? వీళ్ళు వచ్చారేంట్రా? ఏమోరా. ఎరా మార్టిన్, జాతర చూడడానికి వచ్చారా? అనిత గురించి మాట్లాడటానికి వచ్చాం. ఇది నువ్వు ఇక్కడ తాపేస్తే మంచిది.
అయినా అమ్మాయికి ఇష్టం లేదని తెలుసుకోవడం నువ్వేంట్రా? అనిత మంచి అమ్మాయి, ఇక మీద తన జోలికి రావద్దని చెప్పడానికే వచ్చాం. నువ్వేనా రఘు? నువ్వు దానికి కాపలానా? వదిలే బ్రదర్, అది ఇప్పుడు నాకు ఒప్పుకోలేదు, కానీ నేను దాన్ని ఒప్పిస్తా. మరి ఎదగ దాన్ని వదిలేసి రేయ్, మాట్లాడడానికే వచ్చాం. ఇదిగో కిషోర్, ఇది చెప్పడానికే వచ్చాం, గొడవ పడ్డానికి కాదు. నేను చెప్తున్నాను సారీ. రేయ్ పద, రేయ్ తీసుకెళ్ళరండి. అయినా నేను మాట్లాడుతుంటే మధ్యలో ఎందుకు కొట్టావరా? చెప్పే కదా ముందు, మీరే వికెట్ పెట్టి తోకాలాగా దానికి కొట్టాడునే. ముందు బయటికి వెళ్ళిపోదాం, పదండ్రా. పద. అరే బాబీ వదిలేరా, వెళ్ళిపోదాం పదరా. ఆమె తెచ్చి చేస్తాను. బాబీ వదిలేరా, రా ముందు, పోలీసులు రా. వదిలేరా, చెప్పేది నీకే. తప్పంతా బుల్లిగేడు తమ్ముడిదే సార్. ఏ తప్పో నువ్వెలా డిసైడ్ చేసి చెప్తున్నావు? అది కాదు సార్, ఆడు మా కాలేజ్లో ఒక అమ్మాయిని ఎప్పటి నుంచో హెరాస్ చేస్తున్నాడు. ఆ టార్చర్ తట్టుకోలేక ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది సార్. వాడు అలా చేస్తే మీరు రావాల్సింది ఎక్కడికి? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని తెలీదా? వాడికి తప్పైతే మీరు చేసిందేంటి? నేను చాలా ఓపిక పడుతున్నాను. ఆ ఎస్యూ సర్కిల్ అడ్డం పెట్టుకుని మీరు చేస్తున్న గొడవలన్నీ వింటూనే ఉన్నాను. ఒళ్ళు కాస్త దగ్గర పెట్టుకుని ఉండండి. తేడా వచ్చిందో మూసేస్తాను అందరినీ. కంప్లైంట్ రాశాం సార్. ఇప్పుడు ఇస్తే ఎక్కడ్రా అమ్మాయి? స్టేషన్కి వస్తుందా? కోర్టు చుట్టూ తిరుగుతుందా? ప్రూఫ్ చూపిస్తుందా? పిలిపించు, పిలిపించు. ఎందుకు కొట్టామో అని పిలిపించి అడగొచ్చు కదా సార్. ఆ అమ్మాయి ఏమో ఇక్కడికి రాదు, మీరేమో ఆ బుల్లి జోలికి వెళ్ళరు. అందుకే మేము చేయాల్సింది మేము చేశాం. అసలు ఎవర్రా? ఎవరు ఎవరు మీరు? స్టూడెంట్స్. స్టూడెంట్స్ అయితే అందుకే సార్ మీరు స్టేషన్కి రాలేదు. తప్పు వాడు చేసినా వాళ్ళ అన్నయ్యకి భయపడి మీరు మమ్మల్ని బెదిరిస్తున్నారు. చేయి చేసుకోకండి సార్, లీగల్ గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. బాగా రూల్స్ మాట్లాడుతున్నాడు. 2 రోజుల లోపలండి. ఓకే సార్. ఇప్పుడు హ్యాపీయా? పక్కనోడు సంకనాకపోయినా పర్లేదు, కొంచెమైనా భయం ఉండాలరా. అరే మార్టిన్ వెళ్దారా. ఈ లోపలికి వెళ్ళండి. ఓకే సార్. ఏంట్రే మీ ఊడికి అంత పొగరు? పిచ్చిగా నెక్కిందా? పొద్దున్నుంచి ఏం తినలేదు, రేపు పొద్దున కాలేజీకి కూడా వెళ్ళాలండి. ఇది ఒకటి ఉందటి, సిఈ గారితో నీ మాడతాను గాని. థ్యాంక్ యూ సార్. రాత్రికి ఉండి పొద్దున 10,000 తీసుకురండి. సార్ 10,000 అంటే మా దగ్గర ఉంటారా? 2 రోజులు ఉంటారా? తీసుకొస్తాం సార్.
ఉన్న 2 రోజులు లేదు తీసుకొస్తాను సార్. దోవలు తీరిపోతుంది. నువ్వు అవేం పట్టించుకోకు. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. మీరు కాలేజ్లో ఎవరితో గొడవలు కానీ ఆ పెట్టుకో. బాబీ గడే అన్న. వాడి సంగతి నేను చూసుకుంటానులే. ఓకే అన్న. ఆయన వీళ్ళకెందుకు ఇవ్వాలా డబ్బులు? ఏమవుతుందో ఆ పని. నీ అబ్బా నీ వల్ల ఉన్నావు రాత్రి అంతా అక్కడ. నేను సెట్ చేయకపోయి ఉంటే ఇంకో 2 రోజులు ఉండేవాళ్ళం. నీకే నువ్వు బాగానే పడుకున్నావు. మనమేం తప్పు చేయలేదు, ఇప్పుడు చేస్తుందే తప్పు. సారీ. ఏంటి సారీ? రక్తం చూడు ఎలా వచ్చేస్తుందో. ఏ దూరంగా వెళ్ళి ముట్టుకోకు. నా దగ్గర ఫస్ట్ ఎయిడ్ ఉంది. మా ఊర్లో హాస్పిటల్ కూడా ఉంది. ఇప్పుడు తగిలిన దెబ్బలా ఇవి. క్లీన్ చేసి బ్యాండేడ్ వేస్తే సరిపోతుంది. ఆపు. డాక్టరా నువ్వు? మరి ఎందుకు ఓవర్ చేస్తున్నావు? ఇప్పుడే బస్తీకి ఫోన్ చేస్తే నోర్మోయ్, మా బుద్ధి లేదా? ఇలా రోడ్ మీద నడుస్తూ ఫోన్ లో మాట్లాడే వాళ్ళని వేయాలి బొక్కలో. సారీ భయ్యా. అడ్డొచ్చేసి మళ్ళీ భయ్యా అంట. ఏం చేసుకోవాలి నీ తొక్కలో సారీతో? రే ఏమైందిరా? కళ్ళేమన్నా కాకులు ఎత్తుకెళ్ళినాయా సార్? చూడండి మీరే. కొంచెం చంపేసేది. అరే లేపు లేపు. రేయ్ హెడ్లైట్ పగిలిందిరా. డబ్బులు ఎక్స్క్యూజ్ మీ. ఏంటి ఎక్స్క్యూజ్ మీ? డబ్బులు చూడు. లోపల కూడా తీసుకుపోయినాయి. బండి వాడు బాగా చేస్తాడు, హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్తాడు. ఎవరు వస్తున్నారు? పోదాం పదండి. మొత్తంది ఎంత ఉంటే అంత. ఇగో నీ డబ్బులు ఎక్కడికి పో, సాయంత్రం ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళి.